హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. పొద్దున్నే మా ఊరు వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 11:07 అవుతుంది. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు. అన్నం అయితే కరెంట్ కుక్కర్ మీద పెట్టేశాను. కర్రీకి వచ్చేసి బీరకాయ మొత్తం కట్ చేసుకొని కర్రీ చేయడానికి మొత్తం ఇంకా సర్దేసుకున్నాను అనమాట. కూరగాయలు మొత్తం కట్ చేసేసుకున్నాను. బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఆయిల్ అయితే బాగా వేడవుతూ ఉంది. ఆయిల్ అయితే వేడింది కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇవి మొత్తం వేసుకొని బాగా మనకి ఎగుతున్నాయి కదా బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా బీరకాయ ముక్కలు మొత్తం అయితే కర్రీలో అయితే కలిపేసుకుని ఒకసారిగా మొత్తం కలిపి వేసుకున్నాం. ఈ విధంగా బాగా కలిపి వేసుకున్న తర్వాత మనకి ముఖ్యమైనది పచ్చెనగపప్పు. ఇవైతే నానబెట్టేస్తాను ఒక 5 నిమిషాల ముందు. అవి కూడా వేసేసుకున్నాం. ఏంటంటే కర్రీతో పాటు ఉడకాలని చెప్పేసి ఒక 5 నిమిషాల ముందే నానబెట్టేసాను. మొత్తం అయితే వేసుకొని కలిపి వేసుకొని కల్లుప్పు, పసుపు వేసుకున్నాం. టేస్ట్ సరిపడా కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకున్నాం. కల్లుప్పు, పసుపు వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపి వేసుకున్నాం కదా. మూత పెట్టేసుకొని బాగా ఉడక కారం వేసుకున్నాం. లాస్ట్గా మూత పెట్టేసుకున్నాం. బాగా ఉడుకుతుంది కదా, మూత తీసుకొని ఒకసారిగా కలిపేసుకొని కారం వేసుకున్నాం. కొంచెం కారం వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపేసుకొని మనం వాటర్ కూడా పోసే పని లేదు. మనకు బీరకాయ కానీ పచ్చెనగపప్పులు కానీ మనకు బాగా ఉడికేసి కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బీరకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. పిల్లలకైతే భోజనం అయితే పెడుతున్నాను. ప్లేట్లో కర్రీ వేసేసి రైస్ వడ్డించేస్తున్నాం. పిల్లలకు తినిపించేద్దాం ఇద్దరికి. పిల్లలు సాస్ దా భోజనం పెడతారండి. ఎక్కరా చిట్టి చిలకమ్మ చెప్పు బుడ్డి. పెద్దగా పన్ను తెచ్చావా, తూతలు పెట్టావా, తూత మింగేవా మొక్క మొక్క మొబైల్ వాడుతున్నాను. ఈ చెయ్యి ఎందుకు పిలిచి నేను పెడుతున్నాగా, మళ్ళీ ఆ చెయ్యి మళ్ళీ గొడ్లో పూసుకుంటావు. ఇంకా లేగల అబ్బో అమ్మాయి ఎక్కిస్తా. బాయ్ చెప్పండి. బాయ్ బుడ్డి. ఇంకా
పట్టుకోమా. నేను పట్టుకోను నాకు. బాయ్. చూసినప్పుడల్లా అబ్బాయి అబ్బాయి అంటావు కదా. చెప్పండి. అది వచ్చి చెప్పమంటా. బాయ్ బాయ్ దివ్య.